వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. పిల్లలపై సమంత చైతన్య ఒకే మాట. ఇదేం విచిత్రమో కాని సమంత నాగ చైతన్య విడిపోయిన తర్వాత కూడా ట్రెండింగ్ లో ఉంటున్నారు. ఇది కూడా ఒకే టాపిక్ పైన. 4 ఏళ్ల పాటు భార్యాభర్తలుగా కలిసి జీవించిన ఈ జంట తరువాత మనస్పర్ధల కారణంగా విడిపోయింది. తరువాత ఎవరి కెరీర్ ను వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. మధ్యలో సమంత అనారోగ్యానికి గురైనా కూడా తట్టుకొని పోరాడి నిలబడింది. కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకొని మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా ఓటీటీ తెరపైన సత్తా చాటుతుంది. ఇలా కెరీర్ ను కొనసాగిస్తున్న సమంత సడన్ గా పిల్లలపై మనసు పారేసుకుంది. తను అమ్మ కావాలని అనుకుంటున్నానని, ఆ ఆశ తనకు చాలా కాలంగా ఉందని చెప్పుకొచ్చింది. అమ్మ అని పిలిపించుకోవడంలో ఉన్న ఆనందాన్ని పొందాలని మనసులో మాట బయటపెట్టింది. తనకు ఇంకా వయసు అయిపోలేదని, ఇప్పటికీ తన తల్లిని అయ్యే అవకాశం ఉందని చెప్పింది. అలా సమంత పిల్లల గురించి తన మనసులోని కోరికను ఇలా బయటపెట్టిందో లేదో ఆమె ఎక్స్ లైఫ్ పార్ట్నర్ నాగ చైతన్య కూడా దాదాపుగా సేమ్ టు సేమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. హ్యాపీగా పెళ్లి చేసుకొని 2-3 పిల్లలుంటే బాగుంటుందని తనకు అనిపిస్తుందని చెప్పిన చై వెంకీ మామలాగా 4 పిల్లలు మాత్రం తనకు వద్దంటూ జోక్ చేశాడు. ఎంతమంది పిల్లలను కనాలనిపించే విషయాన్ని పక్కన పెడితే నాగ చైతన్య కూడా సంతానం కావాలని ఉందని, నాన్న అని పిలిపించుకోవాలని ఉందని అర్థమవుతుంది. త్వరలోనే నాగ చైతన్య శోభిత ధూళిపాలను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎంగేజ్మెంట్ అయిన తరువాత నుంచి నాగ చైతన్య శోభిత జంట మధ్య ఉన్న అటాచ్మెంట్ కూడా అందరికీ అర్థమవుతుంది. ఈ విషయాన్ని గమనిస్తే పెళ్లైన కొన్నాళ్లకే అక్కినేని వారి ఇంటి నుంచి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. సమంత విషయానికి వస్తే నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఆమె ఎవరితోనూ అటాచ్మెంట్ పెట్టుకోలేదు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా సరే ఒంటరిగానే పోరాడింది. సినిమా కెరీర్ ను కూడా తన నిర్ణయాలతోనే కంటిన్యూ చేస్తుంది. అలా ఒంటరిగానే ఉంటున్న సమంత ఎప్పుడు పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ చేసుకుంటుందో అన్న ఆరాటం కూడా ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతుంది. ఈసారి లైఫ్ లాంగ్ తనకు తోడుగా ఉండే వ్యక్తిని చూసుకుని సమంత పెళ్లి చేసుకోవాలన్న కోరికను ఆమె ఫ్యాన్స్ ఓపెన్ గానే వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆనందంలో మాత్రమే కాకుండా కష్ట నష్టాల్లో కూడా తోడుగా ఉండేలా భాగస్వామి దొరకాలని, అలాగే అమ్మతనంపై ఆశపడుతున్న సమంత కోరిక కూడా త్వరగా తీరాలని కోరుకుంటున్నారు. ఓవరాల్ గా గతంలో జంటగా ఉన్న సమంత చై విడిపోయిన తర్వాత కూడా సేమ్ ఫీలింగ్స్ ను బయటపెట్టడం ట్రెండింగ్ లో ఉంది. ఇదండి సంగతి. మరిన్ని సంగతుల కోసం ఐడిటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.